ప్రార్థన చేసిన సహోదరులకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. 10 నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యమును శ్రద్ధతో వినేవారిగా ఉండవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. అయితే ప్రియులారా, మనము గత కాలం నుంచి ఉపమానాల గురించిన అధ్యయనం అనేది మనం చేస్తూ ఉన్నాం. అయితే మనము ఉపమానాల యొక్క అధ్యయనంలో మనము 2 ఉపమానాలను విని ఉన్నాం. అయితే ఈరోజు 3వ ఉపమానాన్ని మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే మొట్టమొదటి ఉపమానము ఏం తెలియజేస్తుంది అంటే, వినేవారు నిష్కపటమైన హృదయం కలిగి దేవుని యొక్క వాక్యమును వినేవారిగా ఉండాలని తెలియజేస్తుంది. మొట్టమొదటి ఉపమానం. ఎవరైతే నిష్కపటమైన హృదయంతో దేవుని యొక్క వాక్యములు వింటారో ఖచ్చితంగా వాళ్ళ జీవితాలు ఏమవుతాయంటే అభివృద్ధి పడేవిగా ఉంటాయి. నిజంగా మన జీవితాలు అభివృద్ధి పడకపోవడానికి గల కారణాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ముఖ్యమైన కారణం ఏమిటి అంటే, మన హృదయములు సరైన స్థితిలో లేవని మనం నేర్చుకోవాలి. ఈరోజు నేను అభివృద్ధి పడడం లేదు, నిజంగా గతంతోనూ ప్రస్తుతానికి నా జీవితంలో ఏమి డెవలప్మెంట్ అనేది లేదు, నేను ఏమీ కూడా మారలేకపోతున్నాను అంటే దాని యొక్క అర్థం ఏమిటి అంటే, నీ హృదయం సరైన స్థితిలో లేదు అని 4 నేలల ద్వారా మనమైతే నేర్చుకున్నాం. అయితే 2వ ఉపమానం ఏం చెప్తున్నారంటే, 2వ ఉపమానంలో క్రీస్తు చేత విత్తబడిన వారు మాత్రమే క్రీస్తువారు, క్రీస్తుని అంగీకరించిన వారు మాత్రమే రక్షింపబడతారు. అంగీకరించబడిన వారు అందరూ కూడా ఏమవుతారంటే దుష్టులు అవుతారు, తర్వాత వాళ్ళు నాశనం చేయబడతారు. అవును, ఈ భూమి మీద నీతిమంతులు మాత్రమే కాదు కానీ దుష్టులు కూడా ఉంటారు. ఈ లోకంలోనే కాదు, స్థానిక సంఘంలో కూడా మంచి వాళ్ళు మాత్రమే కాదు కానీ చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. మంచివారు ఎవరి ద్వారా ఏర్పరచబడ్డారంటే క్రీస్తు చేత ఏర్పరచబడిన వారు. చెడు గుణాలు కలిగిన వాళ్ళు ఎవరి చేత ఏర్పరచబడ్డారంటే సాతాను చేత ఏర్పరచబడ్డారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్పాడంటే, మొదటి ఉపమానమేమో నిష్కపటమైన హృదయం ఉండాలన్నాడు. 2వ ఉపమానం ఏం చెప్తున్నాడంటే, మన హృదయాలను పాడు చేయడానికి ఒక వ్యక్తి ఉన్నాడు అని చెప్తున్నాడు. అతని పేరేమిటి అంటే సాతాను అని తెలియజేస్తున్నాడు. అయితే ఈరోజు 3వ ఉపమానాన్ని మనం పరిశీలన చేద్దాం. ఈ 3వ ఉపమానము ఏమి తెలియజేస్తుందో కూడా మనం తెలుసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం. గత 2 ఉపమానాలు కూడా ఇదే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో నేర్చుకున్నాం. ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఇంచుమించుగా 7 ఉపమానాలు ఉన్నాయి. నిజంగా మత్తయి సువార్త 13వ అధ్యాయం బాగా నేర్చుకోగలిగిన వాళ్ళకి సంఘము యొక్క విలువ బాగా అర్థమవుతుంది అన్నమాట. మీకు కూడా చూడండి, చదువుకునే పిల్లలకి బాగా అర్థమవుతుంది అన్నమాట. కొన్ని టెక్స్ట్ బుక్స్ ఉన్నాయనుకోండి, ఒకవేళ తెలుగు పుస్తకం ఉందనుకోండి, దానిని 2 భాగాలు చేసినప్పుడు మొదటి భాగంలో ఎక్కువ మార్కులు వస్తాయి అని అనుకున్నప్పుడు టీచర్లు ఏం చెప్తారంటే, మీకు 2వ భాగం రాకపోయినా పర్లేదు, మొదటి భాగం బాగా మీరు చదవండి, ఖచ్చితంగా మీరు ఏమైపోతారు, పాస్ అయిపోతారు అని అంటారు. అలాగే 10th క్లాస్ పరీక్షలప్పుడు కూడా చాలా మంది all-in-one వాడతారన్నమాట. అంటే గతంలో ఏవైతే ప్రశ్నలు ఇచ్చాడో వాటిని స్టడీ చేస్తూ ఉంటారు, అంతేనా? అలాగే ఈరోజు ఒకవేళ మత్తయి సువార్త 13వ అధ్యాయం మీకు బాగా అర్థమైతే సంఘము యొక్క విలువ అర్థమవుతుంది. సంఘానికి దేవుడు ఇచ్చిన ప్రాధాన్యత అనేది బాగా అర్థమవుతుంది. ఒకవేళ ఈ ఉపమానాలు అన్నీ కూడా దేని గురించి చెప్తున్నాయి అంటే, ఒకటే,
దేవుని యొక్క రాజ్యం గురించి చెప్తుంది. దేవుని రాజ్యం అంటేనే దేవుని యొక్క సంఘం. అంటే ఈ ఉపమానాలన్నీ కూడా స్థానిక సంఘాల గురించి లేదా క్రీస్తు ప్రభు సంఘాల గురించి తెలియజేస్తుంది. అందుకే మొదటి ఉపమానంలో ఏం చెప్పాడంటే, సంఘంలో అందరూ మంచి నేలలు ఉండవు, అంటే అందరు హృదయాలు మంచిగా ఉండవు, కొంతమందిదే ఉంటుంది. ఆ కొంతమంది మాత్రమే ఏమవుతారంట, అభివృద్ధి పడగలుగుతారు. ఆ అభివృద్ధి పడని వారి యొక్క జీవితంలో ఎవరు పని చేస్తారంటే, రెండవ ఉపమానం సాతానుడు బాగా పనిచేస్తాడు అని చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 31వ వచనాన్ని మనము ధ్యానించుకుని మనం ముందుకు వెళదాం. మరియు మరి ఒక ఉపమానము వారితో చెప్పెను, పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మరొక ఉపమానం చెప్తున్నాడు. ఈ ఉపమానంలో డైరెక్ట్గా ఏ పదాన్ని పరిచయం చేశాడు? పరలోక రాజ్యము అంటే ఇప్పుడు ఈయన చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటి అంట, పరలోక రాజ్యము గురించి చెప్పాలనుకున్నాడు. ఈ పరలోక రాజ్యము భూమి మీద ఒక పదార్థాన్ని పోలి ఉన్నదంట. దేన్ని పోలి ఉన్నదంటే, ఈ భూమి మీద పొలములో విత్తిన మామూలు ఆవగింజ కాదు, అంటే మన డబ్బాలో ఉన్న ఆవగింజ గురించి చెప్పట్ల, పొలములో విత్తిన ఆవగింజ అయితే పోలి ఉన్నది. అది విత్తనముల అన్నిటిలో చిన్నది కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగును అని చెప్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పాలనుకున్న ఉపమానము ఈ 2 వచనాలే. ఈ 2 వచనాలతో ఉపమానం అనేది అయిపోయింది. మరి ఈ 2 వచనాలలో మనం ఏం అర్థం చేసుకోవాలి? నాకు కూడా ఈ 2 వచనాలు చదవగానే కొంతమంది సేవకులకి ఫోన్ చేశా, ఏం చెప్పాలి ఈ 2 వచనాల్లో అని. నిజంగా ఒక్కోసారి మనకి ఎవరైనా నచ్చలేదు అనుకోండి, ప్రతి చిన్న మాటను కూడా ఎలా తీసుకుంటాం, చాలా పెద్దదిగా తీసుకుంటాం, అంతేనా? ఈరోజు మనము కూడా వాక్యాన్ని చాలా ఇష్టపడ్డాం అనుకోండి, ప్రతి చిన్న మాటను కూడా ఎలా తీసుకోగలం, చాలా పెద్దదిగా తీసుకోగలం. అయితే ఈ 2 వచనాలలోనే ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఈ ఉపమానంలో ఒకవైపు పరలోక రాజ్యం ఉంది. ఆ పరలోక రాజ్యం ఎలాగ ఉన్నది అంటే ఆవగింజను పోలి ఉన్నది అని చెప్తున్నాడు. అయితే నేను ఒక ఫోటో మీకు చూపిస్తాను. అక్కడ ఏం చెప్తున్నాడంటే, పైన ఫేక్ అని కింద ఫ్యాక్ట్ అని, అంతేనా? ఫేక్ అనేది ఏం చెప్తున్నాడంటే, మత్తయి సువార్త 13వ అధ్యాయము 31, 32లో ఉన్న వచనాన్ని అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారంట, తప్పు అని అంటున్నారు. ఎందుకు తప్పు అంటున్నారు కింద చెప్తూ ఉన్నాడు. ఏది ఫ్యాక్ట్? ఆర్చిడ్స్ విత్తనాలు అతి చిన్నవి, ఇవి విత్తనాలలో అత్యంత చిన్నవి. అంటే అత్యంత చిన్నవి ఆవగింజ కాదంట, అత్యంత చిన్నవి ఏదంట, అక్కడ చెప్తున్నట్టు ఆర్చిడ్స్ అని అంటున్నాడు అన్నమాట. అయితే బైబిల్ ఏం చెప్తుంది, ఆవగింజే చిన్నదంటుంది. ఇప్పుడు ఏది నిజం? ఇదేమో గూగుల్ చెప్తుంది, ఇదేమో సైన్స్ చెప్తుంది. పైన ఆవగింజ చిన్నదని ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు, అంతేనా? బైబిల్ అంటే దేవుడే చెప్తున్నాడు. లోకల్లో కొన్ని ప్రశ్నలు కూడా ఉంటూ ఉంటాయి, కోడి ముందా గుడ్డు ముందా అంటూ ఉంటారు, అంతేనా? ఏది ముందంటే కోడే ముందంటారా? మరి కోడి రావాలంటే గుడ్డు రావాలి కదా. అలా ఏం కాదు. అసలు ఆన్సర్ ఏమిటంటే, దేవుడు ముందుగా చేసింది గుడ్లు కాదు, ముందుగా చేసింది కోళ్ళని, అంటే జంతువులను చేశాడు. అంతే, గుడ్డు ముందు కాదు, కోడే ముందు. అయితే సైన్స్ ఏం చెప్తుందంటే, గుడ్డు ముందు గుడ్డు తర్వాతే కోడి వచ్చింది అని చెప్తారు. ఒక్కోసారి సైన్స్కు కూడా అంతు చిక్కని యొక్క విషయాలను బైబిల్ మనకు విశదపరుస్తూ ఉంది. అది మనము అర్థం చేసుకోలేకపోతే ఒక చిన్న విషయంలోనే బైబిల్ తప్ప అని అనిపిస్తుంది. అర్థమవుతుందా? అయితే ఇక్కడ ఏం చదువుదాం,
అసలు మత్తయి సువార్తలో తప్పు అంటుంది కదా సైన్స్. ఏం చెప్పింది మత్తయి సువార్త 31, 32 మరలా చదువుతాం. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములు అన్నిటిలో చిన్నదే కానీ, ఆవగింజ ఏంటంట, విత్తనాలు అన్నిటిలో చిన్నది, కానీ దాని సైజ్ అక్కడ చెప్తున్నాడు చూడండి ఎంతంట, 2.5 mm, అంతేనా? కానీ వీళ్ళు చెప్తున్న అర్చిడ్ ఆ యొక్క విత్తనం సైజ్ ఎంతంటే 0.05. ఇప్పుడు చెప్పండి, ఈ రెండిట్లో ఏది పెద్దది, ఏది చిన్నది? ఆవగింజే చిన్నదా, ఆవగింజే పెద్దదా? అంటే మీరు కూడా సైన్స్ ప్రకారంగా ఆవగింజే పెద్దదా అంటున్నారా? సైన్స్ ప్రకారంగా పక్కన పెడితే ఆ రెండిటి సైజుల ప్రకారంగా చూస్తే ఆవగింజే పెద్దది, మిగతా గింజ చిన్నది అని చూస్తున్నాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఆవగింజే చిన్నదని అంటుంది. అయితే ఎప్పుడు కూడా పరిస్థితులను మనం ఎలా చూడాలి అంటే, ఆయన చెప్పినప్పుడు ఆయన ఏ వాతావరణంలో ఉన్నాడు, ఏ శతాబ్దంలో ఉన్నాడో మనం తెలుసుకోవాలి. మీరు గమనించినప్పుడు భూమి పుట్టినప్పుడు జనాలు 969 సంవత్సరాలు బతికేవాళ్ళు, నిజమా? ఒకవేళ ఈ మాట ఇప్పుడు మనం చెప్తే అది అబద్ధం అంటారు, అంతేనా? కానీ బైబిల్ చెప్పే నిజాలు నిజాలే, కానీ ఈ రోజుతో పోల్చకూడదు. వాటిని ఎప్పటితో పోల్చాలి? ఆ రోజు స్థితిగతులతో పోల్చాలి. అయితే ప్రియులారా, ఇక్కడ ఆవగింజ గురించి కూడా ఆయన ఏం చెప్తున్నాడంటే, వాస్తవానికి ఈ ఆవగింజ యొక్క ఉపమానము ఆయన పాలస్తీనా దేశము ప్రాంతాల గురించి చెప్తున్నాడు. పాలస్తీనా దేశ ప్రాంతాలలో మూలికలు అంటే ఔషధాలకు సంబంధించిన మొక్కలు ఉంటాయి కదా, ఔషధ మొక్కల అన్నిటిలో కూడా అత్యంత చిన్న విత్తనం ఎవరంటే ఆవగింజ. అంటే ఆయన దేనితో పోల్చాడు ఆ విత్తనాన్ని? మూలిక విత్తనాలతో పోల్చి. అంటే పాలస్తీనాలో దేశంలో ఎక్కువ ఏ విత్తనాలు ఉంటాయంటే మూలిక విత్తనాలు ఉంటాయి. ఆ మూలిక విత్తనాల అన్నిటిలో కూడా ఆవగింజ యొక్క విత్తనం ఏంటంటే చాలా చిన్నది అని ఆయన తెలియజేస్తున్నాడు. కానీ ఈ బొమ్మ వేసిన వాళ్ళు కింద ఇంకో విషయాన్ని చెప్తున్నారు, ఆవగింజ అన్నిటికంటే చిన్న విత్తనం కాదు అని వాళ్ళ దేవుడికే తెలియదు. ఇక ఆయన భక్తుల జ్ఞానం ఏ స్థాయిలో ఉంటుందో మీరే ఊహించుకోండి. అంటే ఇక్కడ ఈ సైన్స్ అంటే ఈ ఫోటో పెట్టిన వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, వాళ్ళ దేవుడికే జ్ఞానం లేదు, ఆ దేవుని భక్తులకి వీళ్ళకేం జ్ఞానం ఉంటుంది అనేది చెప్పాలనుకుంటున్నారు. కానీ నిజమైన విషయం ఏమిటి అంటే, ఆవగింజ నిజంగా చిన్నదే. అయితే దేనితో చిన్నది? మూలిక విత్తనాల అన్నిటితో పోలిస్తే అక్కడ అడవిలో ఉన్న పూల మొక్కలు, అక్కడ ఉన్న తుంగలో ఉన్న చెట్టు విత్తనాల అన్నిటికంటే పాలస్తీనా దేశంలో ఈ విత్తనము చాలా చిన్నది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ వాతావరణాన్ని బట్టి ఈ విషయాన్ని అయితే మనకు తెలియజేశారు. అయితే ప్రియులారా, కాసేపు ఈ ఆవగింజ గురించిన విషయాన్ని మనం నేర్చుకుందాం. ఈ ఆవగింజ యొక్క విత్తనాన్ని అక్కడ గలిలయ దేశ ప్రాంతాలలో బాగా పండించేవాళ్ళు. ఈ గలిలయ దేశ ప్రాంతాలలో బాగా పండించినప్పుడు అది ఇంచుమించుగా 10 అడుగుల ఎత్తు పెరిగింది. 10 అడుగులు అంటే నాకు డబల్ ఇంచుమించుగా. ఎప్పుడు కూడా స్లాబ్ 12 అడుగులు 13 అడుగులు ఉంచుకుంటారు ఇంచుమించుగా. అంటే దీని అంత ఎత్తు పెరిగిద్ది ఏది? ఆవగింజల యొక్క. అయితే దానిని ఇంకా బాగుగా చూసుకోగలిగితే, శ్రద్ధ పెట్టి పెంచగలిగితే అది 15 అడుగులు పెరిగిద్దంట. సహజంగా దాని ఎత్తు ఎంత అంట? 10 అడుగులు. ఒకవేళ దాని మీద బాగా శ్రద్ధ పెట్టగలిగితే అది ఎన్ని అడుగులు పెరిగిద్దంట? 15 అడుగులు పెరిగిద్ది అని చెప్తున్నాడు. అయితే ఇది పెరిగే విధానం కూడా ఎలా ఉండిద్దంటే, ఒక స్ట్రైట్గా ఒక కొమ్మ వలె పెరిగిద్ది. మీరందరికీ కూడా క్రిస్మస్ చెట్లు అంటూ ఉంటారు, విన్నారా? అది ఎక్కువ కొమ్మలు ఇలా చేర్చదు, ఇలా స్ట్రైట్గా పెరిగింది. కొన్ని మొక్కల్లో కొన్ని గుణాలు ఉంటూ ఉంటాయి అన్నమాట. ఆ గుణాలను బట్టి ఆ మొక్క పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ ఆవగింజ యొక్క మొక్క కూడా ఎలా పెరిగిద్ది అంటే స్ట్రైట్గా పెరిగిద్ది. దానికి ఏమొస్తాయంటే కొమ్మలు వస్తూ ఉంటాయి అని తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, హెస్కేలు గ్రంథము 17వ అధ్యాయం
యేస్కేలు గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. తీసిన సహోదరులు చదవండి. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఎత్తైన దేవదారు వృక్షపు పైకొమ్మ ఒకటి నేను తీసి దాన్ని నాటుదును. పైగానున్న దాని శాఖలలో లేతదాన్ని త్రుంచి అత్యున్నత పర్వతం మీద దాన్ని నాటుదును. చాలు. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటి అంటే, పాలస్తీనా ప్రాంతాలలో చెట్లు సాగు ఎక్కువ, వ్యవసాయం సాగు కూడా ఎక్కువ. అయితే ఇప్పుడు ఈ ఆవగింజలు కూడా ఈ పాలస్తీనా దేశంలో లేదా గలిలయ సముద్ర తీరంలో బాగా పెంచడానికి సాధ్యపడుతుంది. అయితే ప్రియులారా, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆవగింజలో ఒక గొప్ప గుణాన్ని గురించి కూడా మనకు తెలియజేస్తున్నాడు. ఏంటి ఆవగింజలో ఉన్న గొప్ప గుణము అంటే, ఆవగింజ చాలా చిన్నది అయినా అది పెద్ద మొక్కగా పెరుగుతుంది. ఆవగింజే కాదు, అన్ని విత్తనాలు చిన్నగానే ఉంటాయి. ఏ విత్తనమైనా పెద్దగా ఉంటుందంటే కాదు, అన్ని విత్తనాలు చిన్నగానే ఉంటాయి. ఆ చిన్న విత్తనం కూడా ఏం చేసిద్దంట, పెద్ద చెట్టును చూపించింది. ఎక్కడ వేసినప్పుడు? భూమిలో వేసినప్పుడు. అంతేనా? ఈ ఆవగింజ కూడా ఔషధ మొక్కలలో లేదా మూలిక మొక్కలలో చాలా చిన్నది. దీనిని ఒకవేళ మనము భూమిలో వేయగలిగినట్లయితే అది చాలా పెద్దగా పెరుగుతుంది. ఇది దేని గురించి చెప్తున్నాడంటే, క్రీస్తు యొక్క రాజ్యము గురించి చెప్తున్నాడు. దేవుని రాజ్యము కూడా చాలా చిన్నగా ప్రారంభమవుతుంది. ఆ చిన్నగా ప్రారంభమైనది విత్తనము నేలలో పడితే ఎంత బాగా పెరిగిద్దో, దేవుని వాక్యము కూడా నిష్కపటమైన హృదయంలో పడితే, ఎక్కడ పడితేనంటండి, నిష్కపటమైన హృదయంలో పడితే. అంటే మీకు అర్థమైందా? ఇప్పుడు మూడో ఉపమానానికి మొదటి ఉపమానానికి ఏం చేస్తున్నాడు? జత చేస్తూ. అయితే దేవుని వాక్యపు మాటలు కూడా నిష్కపటమైన హృదయంలో ఒకవేళ పడగలిగినట్లయితే అవి చాలా పెరగడానికి అవకాశం ఉంటుందని ఇక్కడ రచయిత అయితే చెప్తున్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన జీవితంలో క్రీస్తు బోధించినప్పుడు ఆయనతో పాటు ఉన్నది ఎంతమంది అంటే 1000 మందో 2000 మందో కాదు. మొట్టమొదటిగా ఆయనతోనే ప్రారంభమైంది. ఆయన ఎంతమందిని వెనక వేసుకున్నాడు? ఒక 12 మందిని వెనక వేసుకుని తిరిగాడు. ఆ 12 మంది రకరకాల ప్రాంతాలలో ఆ దేశమంతటా కూడా ఆ వాక్యాన్ని ఏం చేశారంటే విస్తరింపజేశారు. అంటే ఈ 13 మంది లేదా ఇంచుమించుగా అపోస్తులుగా పేర్కొనబడ్డ 18 మంది కలిసి ఆ దేశంలో ఏం చేశారంటే క్రీస్తు మాటలను చాలా విస్తరింపజేశారు. అంటే అక్కడ నిష్కపటమైన హృదయం కలిగిన వాళ్ళు ఎక్కువ ఉన్నారనా తక్కువ ఉన్నారనా? నా ప్రశ్న అర్థమైందా? దేవుడు ఏం చెప్తున్నాడంటే, నిష్కపటమైన హృదయములో దేవుని వాక్యము పడితే బాగా అభివృద్ధి పడిద్ది అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన 12 మంది శిష్యులు, అపోస్తులు అందరూ కూడా దేవుని వాక్యము అనే ఆవగింజను ఆ యొక్క రోమా దేశంలో విత్తారు. అక్కడ చాలామంది మార్పు పొందారు. అంటే అక్కడ నిష్కపటమైన హృదయం కలిగిన వాళ్ళు ఉన్నారనా, కపటమైన హృదయం కలిగిన వాళ్ళు ఉన్నారనా? అంటే వాక్యాన్ని ఎవరైతే గ్రహించి మారుతారో, వాక్యాన్ని ఎవరైతే గ్రహించి ముందుకు వెళతారో వాళ్ళు ఖచ్చితంగా నిష్కపటమైన హృదయాన్ని కలిగిన వారుగా మనకు కనపడుతుంది. కొంతకాలానికి ఆ రోమా రాజ్యం ఏమైపోయింది అంటే, ఒక 300 సంవత్సరాల తర్వాత ఈ క్రీస్తు బోధించిన, క్రీస్తుతో ప్రారంభమైన ఈ సువార్త ఆ రోమా దేశాన్ని ఒక క్రిస్టియన్ కంట్రీగా మార్చేసింది. ఇంతకుముందు ఆ దేశం క్రిస్టియన్ కంట్రీ కాదు. క్రీస్తు సువార్త ఎంతమందితో ప్రారంభమైందంటే, క్రీస్తుతో ప్రారంభమైంది, అపోస్తులతో ముందుకు వెళ్ళింది, అక్కడ ఉన్న జనాల మీద అది విత్తబడింది. అది కొంతకాలానికి రోమా రాజ్యాన్ని ఏం చేసిందంటే, ఆ శక్తివంతమైన రాజ్యాన్ని క్రీస్తు యొక్క క్రైస్తవుల యొక్క ఉనికి కలిగిన రాజ్యముగా మార్చివేసేసింది. అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఒక్కోసారి మనము చిన్నదే అని అనుకుంటాం. ఆ చిన్నది ఒక్కోసారి పెరిగి పెరిగి పెద్దదయ్యి చాలా గొప్ప కార్యాలు చేసేది. మీరు కూడా చూడండి, షుగర్ పడినప్పుడు కొంతమంది పడుతున్న దెబ్బలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఆ పుండు పెరిగి 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 పెద్దదయ్యి ఆ కాలునే తీసేసిద్ది. అంటే చిన్న పుండు చాలా పెద్ద కాలుని ఏం చేసిద్దంట? తీసివేసిద్ది.
అంటే ఒక్కోసారి చిన్నదే కదా అని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఈరోజు వాక్యాన్నే కానీ మనం నిర్లక్ష్యం చేసేవారిగా ఉండకూడదు. అయితే ప్రియులారా, మనం కొన్ని విషయాలు చూద్దాం. చూడండి, మనం గమనించినప్పుడు దేవుని కార్యాలు ఒక్కోసారి చాలా చిన్నగా ప్రారంభమై చాలా కొండంత పెరిగిపోతూ ఉంటాయి. చాలా చిన్నగా ప్రారంభమయ్యి చాలా కొండంతగా పెరిగిపోతాయి. ఎలా అంటే అబ్రహాముకు శారాకు పుట్టిన సంతానం ఎంతమంది? ఒకవేళ ఒక్కడే కొంతకాలం తర్వాత ఎంతమంది అయ్యాడంట? చాలామంది అయిపోయారు. తర్వాత ఒకవేళ మీరు గమనించినప్పుడు ఐగుప్తులోకి ఎంతమంది వెళ్ళారంటే 70 మందితో వెళ్ళారు, చిన్న గుంపుగా వెళ్ళారు. తర్వాత ఎంతమంది అంటున్నాడంటే 20 లక్షల మంది అంటున్నాడు. అంటే 75 మందికి వెళ్ళి ఎంతమంది ఎదిగారంట? 20 లక్షలు. ఒక్కడే ఇప్పుడు ఇస్సాకు అనే ఒక్కడి నుంచే వీళ్ళందరూ కూడా వచ్చినవారు. అంతేనా? అంటే ఒక్కోసారి చిన్న కార్యమే చాలా పెద్ద విషయాలను రూపొందిస్తుందన్నమాట. తర్వాత మీకు గమనించినట్లయితే పిల్లలే లేరని బాధపడుతుంది. ఎవరు? హన్న. పుట్టిన జ్యేష్ఠ కుమారుడు. ఆ జ్యేష్ఠ కుమారుడు దావీదు అనే ఒక యువకుడిని సింహాసనంలో ప్రతిష్ఠించాడు. అంతేనా? ఆ దావీదు సింహాసనం ఎప్పటిదాకా వచ్చింది? యుగ యుగములు కూడా వచ్చింది. అంటే దావీదు అనే ఒక వ్యక్తి భక్తిగా ఉండడం వల్ల తన కుటుంబం అంతా కూడా ఎలా స్థిరపడిందంట? దేవునిలో స్థిరపడింది. ఇశ్రాయేలు గోత్రికులు మట్టు కొట్టుకుని పోయారు, కానీ యూదా గోత్రికులు ఏమయ్యారంటే స్థిరపరచబడ్డారు. అంటే ఇక్కడ కూడా ఒక్కడితోనే స్టార్ట్ అయింది, అక్కడ ఒక్కడితో స్టార్ట్ అయింది, ఇక్కడ ఒక్కడితోనే స్టార్ట్ అయింది. మరలా మీరు గమనించండి, కుటుంబంలో పట్టుమని నలుగురు ఉంటారు. నలుగురులో ఐక్యత ఉన్న పరిస్థితులు, నలుగురు అరుచుకునే పరిస్థితులు. మోషే అనే ఒక్కడే 20 లక్షల మంది ప్రజలను ఏం చేశాడంటే 40 సంవత్సరాలు నడిపించాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఒక మానవుడు తన కుటుంబాన్ని నడిపించడానికి, నలుగురిని నడిపించడానికి ఆ 40 సంవత్సరాలలో కింద మీద పడుతూ ఉంటాడు. నిజమా అబద్ధమా? కానీ మోషే ఒక్కడే. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. దాంట్లో తలబిడుసుగాళ్ళు ఉంటారు, మాట వినని వాళ్ళు ఉంటారు, మొండోళ్ళు ఉంటారు, మెతకోళ్ళు ఉంటారు, ముతకోళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ ఎలా కంట్రోల్ చేయగలిగాడు? ఒక్కడే. మరలా ఎంతమంది అంటండి? ఒక్కడే. ఇస్సాకు ఒక్కడే చాలా జనాన్ని తెచ్చాడు. మోషే ఒక్కడే చాలా జనాల్ని నడిపించాడు. దావీదు ఒక్కడే తన జాతి మొత్తాన్ని కూడా స్థిరపరిచాడు. అయితే ప్రియులారా, దీనిని బట్టి భౌతికంగా కూడా మనం పరిశీలన చేసినప్పుడు మదర్ తెరీసాను గురించి ఒకవేళ ఎవరికైనా తెలిస్తే, మదర్ తెరీసా కూడా ఒక్కదాయే. ఆ మదర్ తెరీసా ఒక్క ఆమె మంచి పనులు చేస్తూ 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 ఆమె ఒక చిన్న కార్యంగా ప్రారంభమయ్యి విశ్వం అంతా కూడా ఆమె యొక్క పేరు ప్రఖ్యాతలు, ఆమె చేసే పనులు కూడా ముందుకు వెళ్ళినట్లుగా చూస్తూ ఉంటాం. అంటే మంచి పని ఎప్పుడు కూడా ఎలా ప్రారంభమైందంట? చిన్నగా ప్రారంభమైంది. చిన్నగా ప్రారంభమయ్యి ఆ మంచి కొంతకాలానికి ఏమైందంట? చాలా పెద్దగా, చాలా కొండగా అయ్యే పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. కనుక మనం కూడా మొదటిలో చిన్న చిన్న విషయాలు ఒకవేళ వినగలిగిన, చిన్న చిన్న విషయాలు దేవుని వాక్యాలు బాగా అర్థం చేసుకోగలిగిన, ఆ చిన్న మాటలే మీ హృదయాలను ఏం చేస్తాయంటే పెద్ద మార్పు తీసుకువస్తాయి. మనం ఒక్కోసారి అంటూ ఉంటాం, ఈ ప్రసంగం బాగుంది బ్రదరు, ఈ ప్రసంగం బాగాలేదు బ్రదరు, ఈ బ్రదర్ వస్తే బాగా చెప్తారు కదా, ఈ బ్రదర్ వస్తే అంత బాగా ఉండదు కదా అని అనుకుంటూ ఉంటాం కదా. ఒకవేళ బాగా నచ్చింది కదా మీకు ప్రసంగం, ఆయన చెప్పిన గంట విషయాలు చెప్పండి అంటే చెప్పగలమా మనం? చెప్పలేమా? దానిలో ఎన్ని మీ మనసును దోచుకుంటాయి? కొన్నే. ఇప్పుడు ఆ కొన్నైనా చెప్పండి అంటే ఒక్కోసారి మనము గుర్తుపెట్టుకోలేం. ఆవగింజ ఎప్పుడు అభివృద్ధి పడిద్ది? నేలలో విత్తబడినప్పుడు. అంతేనా? దేవుని వాక్యము కూడా ఎప్పుడు అభివృద్ధి పడిద్ది అంటే నీ హృదయంలో సరిగ్గా విత్తపడాలి. సరిగ్గా అంటే రాతి నేలలో. అంతేనా? సరిగ్గా అంటే ఒకవేళ త్రోవ పక్కన. అంతేనా? సరిగ్గా అంటే ముండ్ల పొదలలో. అంతేనా? కాదా? సరిగ్గా అంటే ఎక్కడ? సాతానుడు ఎత్తుకుపోయే దగ్గర. అంతేనా? అలా కూడా కాదా? అంటే ఒక మంచి వాక్యము ఎక్కడ విత్తబడాలి అంటే నీ యొక్క హృదయంలో సరైన స్థితిలో పడాలి. సరైన స్థితిలో ఒకవేళ నీ హృదయంలో పడగలిగినట్లయితే నీ మార్పు అప్పుడే ప్రారంభమవుతుంది. పేతురు గారు కూడా వాక్యాన్ని ప్రసంగించినప్పుడు నిజంగా ఒక్కోసారి బైబిల్లో వాక్యాన్ని ప్రకటించిన వాళ్ళని చూస్తున్నప్పుడు ఒక్కోసారి చాలా అద్భుతంగా అనిపిస్తుంది.
పేతురుకి పెద్ద చదువు ఏమీ లేదు, పేతురు పెద్ద జ్ఞానవంతుడు కూడా ఏం కాదు. కానీ పేతురు వాక్యం చెప్తే అక్కడ 3,000 మంది ఒకేసారి మారినట్లుగా కనపడేది. అంటే ఆ చెప్పిన దేవుని మాటలు ఎక్కడికి వెళ్ళి గుచ్చుకోవాలో అక్కడ గుచ్చుకున్నాయి, అంతేనా? అంటే వాళ్ళు కూడా విన్నారు కాబట్టి అవి గుచ్చుకున్నాయి, వినకపోతే గుచ్చుకోలేవు. కాబట్టి ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యము నీలో అభివృద్ధి పడాలి అంటే వినే ఆసక్తి కలిగిన మనసు నీలో ఉండాలి, నిష్కపటమైన హృదయం ఉండాలి, వినే ఆసక్తి కలిగిన మనసు కూడా నీలో ఉండాలి. అలా ఉండడం వల్ల అక్కడ వాళ్ళు ఏమంటారంటే, మూర్ఖులైన ఈ తరము వారికి వేరై ఎంతమంది వచ్చారంటే వేరుగా 3,000 మంది వచ్చారు. ఆ 3,000 మంది తర్వాత ఏమయ్యారంటే 5,000 మంది అయినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, పాలస్తీనా దేశంలో ఔషధ మొక్కలలో అన్ని మొక్కల కన్నా, అన్ని విత్తనాల కన్నా చిన్న విత్తనము ఈ ఆవగింజ. ఒకవేళ ఈ ఆవగింజను నేలలో విత్తగలిగితే ఆ విత్తనము 10 అడుగులు పెరిగిద్ది, లేదా 14 అడుగులు పెరిగిద్ది. ఆ 14 అడుగులు పెరిగిన తర్వాత ఆ కొమ్మల మీద వచ్చి పక్షులు వాలతాయంట. ఆ పక్షులకు గూడులుగా ఉపయోగపడతాయంట. అయితే ఈరోజు నేను కూడా ఏం చెప్తున్నానంటే, నీ హృదయంలో వాక్యము విత్తబడగలిగితే, నీ హృదయంలో వాక్యము విత్తబడగలిగి ఫలింపగలిగినట్లయితే నీ కుటుంబము కూడా విస్తరించడానికి అవకాశం ఉంది. ఒకవేళ మేము కూడా మా చరిత్ర పరిశీలిస్తే, మా తాత వాళ్ళ అమ్మ, అంటే మాకు తాతమ్మ, ఆమె వాక్యం వినింది, తర్వాత వాళ్ళ అమ్మాయి వినింది, తర్వాత వాళ్ళ ఆయన విన్నాడు, తర్వాత వాళ్ళ అబ్బాయి విన్నాడు, తర్వాత వాళ్ళ అబ్బాయినైనా నేను విన్నా, అంతేనా? అంటే అక్కడ సరిగ్గా పడబట్టి ఇక్కడ ప్రతిఫలం కనపడుతుంది. ఒకవేళ మా తాత వాళ్ళమ్మ సరిగా వినకపోతే మా నానమ్మ రాగలిగేదా? ఒకవేళ మా నానమ్మ రాలేకపోతే మా తాత రాగలిగేవాడా? మా తాత రాలేకపోతే మా నాన్నని రప్పించగలిగేవాడా? ఒకవేళ మా నాన్న సరిగా లేకపోతే నేను బలపడగలిగా? అంటే నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎక్కడో పడ్డ ఒక విత్తనం ఈరోజు ఆ విత్తనం యొక్క ప్రతిఫలంగా నేనుండి అనేకులకు వాక్యం చెప్పే అవకాశం వచ్చింది, అంతేనా? అంటే విస్తరణ అంటే ఏమిటి అంటే క్రైస్తవ్యంలో ఎదుగుదల. ఈరోజు కూడా నేనేం చెప్తున్నానంటే, నువ్వు వింటున్న ప్రతి మాట, దాని యొక్క ప్రతి ప్రభావము నీ తరువాత తరాలకు ఖచ్చితంగా పడి, నువ్వు దాసే ప్రతి రూపాయి కూడా తరువాత తరాలకు ఉపయోగపడిద్ది అనేది ఎంత నిజమో, నువ్వు వింటున్న ప్రతి మంచి మాట, అది కూడా ఇప్పుడు ఎవరి మాట? ఇది దేవుని మాట. ఇది నువ్వు ఒకవేళ వినగలిగినట్లయితే ఇది నీకు మాత్రమే కాదు ఉపయోగము, రేపటి అయినా నీ తరానికి కూడా ఉపయోగం, అంతేనా? చూడండి, దావీదు తన తరాన్ని మార్చగలిగాడు, మోషే తన తరాన్ని మార్చగలిగాడు, అబ్రహాము తన తరాన్ని మార్చగలిగాడు. అలా పరిశీలన చేస్తూ ఉంటే భక్తులు ఒకళ్ళతోనే ప్రారంభమయ్యి చాలా అనేకులు అయినట్లుగా మనమైతే చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఈరోజు మీరు కూడా ఏదో వాక్యం చెప్తున్నాలే అని వినగలిగినట్లయితే మీ తరువాత తరాలు బాగుపడడానికి ఆస్కారం అనేది ఉండదు. ఒకవేళ ఈ వాక్యము ఖచ్చితంగా కొద్దిగా నేను వినగలిగినట్లయితే, ఆ ఆవగింజంతా ఆ వాక్యాన్నైనా నా హృదయంలో, నా చెవులలోకి వెళ్ళగలిగినట్లయితే, నేను దానిని ఆచరించగలిగినట్లయితే ఖచ్చితంగా అది ఏం చేసిద్దంట? మంచి ప్రతిఫలాలను ఇచ్చేదిగా ఉండిద్ది అని మనం చూడాలి. అయితే ఈరోజు ఈ ఆవగింజ వల్ల అసలు ఏంటి ప్రయోజనం? అసలు యేసుక్రీస్తు ప్రభువారు చాలా విత్తనాలు ఉన్నాయి, ఆ విత్తనాల అన్నిటితో కంట ఆవగింజనే ఎందుకు తీసుకున్నాడు? ఊరికినే ఎవరు ఏది తీసుకోరు. మీరు గమనించండి, సమూయేలు ప్రవక్త యెషయి కుమారుల దగ్గరికి వెళ్తాడు. యెషయికి ఎంతమంది కుమారులు? 2, అంతేగా? ఎంతమంది అండి? ప్రథమ కుమారుడి పేరు ఏమిటి? ఎంతమంది పిల్లలు? పోనీ 8 మంది. అయితే ఈ 8 మందిలో మొదటివాడు కాదు, రెండోవాడు కాదు, మూడోవాడు కాదు, నాలుగోవాడు కాదు, ఐదోవాడు కాదు, చివరి వాడైనా ఎవరిని ఎన్నుకున్నాడు? దావీదుని ఎన్నుకున్నాడు. దావీదునే ఎందుకు ఎన్నుకున్నాడు? పిచ్చోడా దేవుడు? దేవుడు ఒక్కోసారి మనతో చెప్పాలనుకున్న విషయాలు చిన్నదేనా అని అనుకుంటాం, కానీ దాని యొక్క అర్థాన్ని గ్రహించగలిగితే ఇది ఇంత పెద్దదా అని అనిపిస్తుంది. ఒక్కోసారి కూడా చూడండి, తేనె పొట్టు అంతా కూడా ఇలాగా కలిసి ఉంటాయి.
దాని మీద దాని యొక్క బలం చూడాలంటే, దానిలో ఉన్న సంఖ్యను చూడాలంటే ఒక రాయి వేస్తే చాలు. ఎంత ఉంటాయి అది? కనపడడానికి ఇంతే ఉందండి. ఒక రాయి వేస్తే మాత్రం చాలా అయిపోతూ ఉంటాయి. అయితే ప్రియులారా, ఆవగింజ కూడా దేవుడు ఎందుకు దీనినే ఉపయోగించాడు అంటే, ఆవగింజలో ఉన్న ఉపయోగాలను లేదా ప్రయోజనాలను నేను తెలియజేస్తాను. మీకు ఆ యొక్క సిస్టంలో ఉన్న విషయాలు కనపడుతున్నాయా? చూడండి, ఆవగింజ యొక్క ఉపమానాలు యొక్క ఉపయోగాల గురించి అక్కడ చెప్తూ ఉన్నాడు అన్నమాట. అక్కడ ఆవగింజ వల్ల లాభాలు అని ఒకవేళ చూసినట్లయితే, ఆవాలలో ప్రోటోన్ న్యూట్రియన్స్ గుణాలు, అంటే వాటిలో ఎటువంటి గుణాలు ఉన్నాయో, పీచు పదార్థాల గుణాలు, దానివల్ల జీర్ణ వ్యవస్థకు ఉపయోగపడుతుంది. తర్వాత దాని నుంచి క్యాన్సర్ని నివారించవచ్చు, లేదా మలబద్ధకాన్ని నివారించవచ్చు. మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది, మంట తగ్గిస్తుంది. తర్వాత ఆస్తమా, జలుబు, తర్వాత బరువు తగ్గడానికి, ఇలా మనం చూసుకుంటూ పోతూ ఉంటే ఆవగింజ అనేది నేలలో విత్తితే పెద్దదైనట్లుగా ఆవగింజ అనేది వంటలో వేస్తే చాలా ఉపయోగాలు. ఎవరికండి అవి? అది తినే వాళ్ళకి, అంతేనా? అయితే దేవుడు ఎందుకు దీనితోనే మనుషుల్ని ఆ రోజు ఉపమానాన్ని చెప్పాడు అంటే, ఆవగింజ భూమిలో వేస్తే పెద్దదవుతుంది, ఆవగింజ వంటలో వేస్తే నీ ఒంటికి మంచిది. అలాగే ఈ ఆవగింజ ఉపమానం ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు అంటే, దేవుని రాజ్యము గురించి చెప్పారు. దేవుని రాజ్యములో కూడా నువ్వు వెళ్ళగలిగితే, ఆవగింజ వల్ల నీ శరీరానికి ఎలాగ మేలో, అలాగే దేవుని రాజ్యములో కూడా నువ్వు వెళ్ళగలిగితే నీ ఆత్మకి కూడా అంతే మేలు. ఈరోజు ఒకవేళ ఆవగింజ వల్ల లాభం ఉండిద్దో లేదో పక్కన పెడితే, ఒకవేళ దేవుని రాజ్యములో నువ్వు ప్రవేశించగలిగితే, దేవుని రాజ్యము కూడా ఎంతగా స్టార్ట్ అయింది అంటే చిన్నగా ప్రారంభమైంది. ఆ దేవుని రాజ్యమే సంఘము. సంఘము అంటే ఏమిటి అంటే, ఎవరైతే దేవుని వాక్యమును నిష్కపటమైన హృదయములో చేర్చుకుంటారో, ఆ చేర్చుకుని ఆ మారిన తరువాత దేవుణ్ణి తండ్రిని, కుమారుణ్ణి, పరిశుద్ధాత్మని ఎవరైతే ఒప్పుకుంటారో, ఎవరైతే పాపములను ఒప్పుకుంటారో, ఆ ఒప్పుకున్న ఆ నిష్కపటమైన హృదయం కలిగిన వారు ఎక్కడ చేర్చబడతారంటే ఆ సంఘములో చేర్చబడతారు. అంటే ఆ చిన్న రాజ్యంలో చేర్చబడతారు. అప్పుడు 3000 మందితో ప్రారంభమైనది అలాగే ఉండిపోయిందా? ఏమైంది? ఇప్పుడు వందలలో, లక్షలలో లేదా కోట్లలో ఈరోజు పెరిగింది. ఈరోజు నువ్వు కూడా క్రీస్తును ఒప్పుకోగలిగినట్లయితే, నువ్వు కూడా నీ పాపాలు ఒప్పుకోగలిగినట్లయితే, నువ్వు కూడా బాప్తిస్మం తీసుకోగలిగితే, నువ్వు ఇప్పుడు ఎక్కడ చేర్చబడతావు? సంఘము అనగా దేవుని రాజ్యంలో చేర్చబడతావు. ఈ దేవుని రాజ్యంలో చేర్చబడిన వానికి ఒక ఆవ విత్తనంలోనే ఇన్ని ప్రయోజనాలు దేవుడు ఉంచినప్పుడు, దేవుని రాజ్యంలో ఎన్ని ప్రయోజనాలు ఉంచుంటాడు? అయితే దానిని మనము పరిశీలన చేయాలి. కాబట్టి ప్రియులారా, ఆవగింజ గురించిన కొన్ని విషయాలు మనకు తెలియజేస్తున్నాడు. వాటిని కూడా మనం పరిశీలన చేద్దాం. చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. అందుకైన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పో. దేవుడు నీ హృదయంలో చాలా విశ్వాసాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. చాలామంది ఏమంటారు అంటే, ఆవగింజ అంటే కొద్దిగా విశ్వాసం ఉంటే చాలు అని అనుకుంటారు. కానీ ఇక్కడ చెప్పేది కొద్దిగా విశ్వాసం కాదు, అభివృద్ధి పొందే విశ్వాసం. ఆవగింజతో ఎందుకు పోల్చాడు? ఆవగింజ ఎప్పుడు ఏం చేసిద్దంట? అభివృద్ధిని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే యేసుక్రీస్తు మాటలు వింటున్న నువ్వు కూడా ఎలాగ ఉండాలంటే, అనుదినము కూడా ఏం చేయాలంట? అభివృద్ధి పొందేవాడిగా ఉండాలి. ఈరోజు ఎన్నడైనా కూడా నిన్ను నువ్వు పరిశీలన చేసుకున్నావా? నేను అభివృద్ధి పడుతున్నానా లేదా? నేను గతానికి ప్రస్తుతానికి మారానా లేదా? ఇప్పుడు మన ఒంటికి ఏదైనా గాయం జరిగిందనుకోండి, ఆ గాయాన్ని మనం ఏం చేస్తామంటే రోజు శుభ్రపరుచుకుంటాం, దానికి కావాల్సిన పౌడర్ వేస్తూ ఉంటాం, దానికి కావాల్సిన మందు వేస్తూ ఉంటాం. అది తగ్గిందా లేదో రోజు పరిశీలన చేస్తూ ఉంటాం, అంతేనా? ఈరోజు దెబ్బను పరిశీలిస్తున్న మనము మన ఆత్మ సంబంధమైన జీవితాన్ని పరిశీలిస్తున్నామా?
ఆత్మ సంబంధమైన జీవితంలో మనం ఎంతలా ఎదుగుతున్నాం? గత నెలకి ఈ నెలకి ఏమైనా తేడా ఉందా? లేదా గతంలో కంటే ఈరోజు నేను ఇంకా మరిన్ని విషయాలు నేను నేర్చుకోగలిగానా? నేను కూడా ఒక్కోసారి చెప్పిన ప్రసంగాన్ని ఎప్పుడైనా చెప్పాలనుకున్నప్పుడు పాత ప్రసంగం ఏం చెప్పానో వింటా. అది వినినప్పుడు ఇప్పుడు దానికి దీనికి నా యొక్క ఆలోచన విధానం ఏమైనా మారిందా అనేది కూడా పరిశీలన చేస్తూ ఉంటా. అలాగే మన విశ్వాసము కూడా ఎలా ఉండాలంటే గతంలో ఎలా ఉన్నామో, ప్రస్తుతం ఎలాగ ఉన్నామో, భవిష్యత్తులో ఎలా ఉండాలి అనేది కూడా మనం ఏం చేయాలంటే నిర్ణయించుకునేవారుగా ఉండాలి. అలాగా నువ్వు ఉండగలిగినట్లయితే నీ జీవితంలో కొండల లాంటి సమస్యలు వచ్చినా, స్థిరమైన సమస్యలు వచ్చినా, ఎన్నో బాధలు స్థిరంగా నీకు ఉన్నా కూడా అవి పక్కకి పో అనగానే అవి ఏమైపోతాయంట? పక్కకి పో. ఎప్పుడు? ఆవగింజవలే నువ్వు అభివృద్ధి పొందినప్పుడు, ఆవగింజవలే నువ్వు ఆరోగ్యకరమైన బోధ వినినప్పుడు. ఈరోజు చాలామంది అన్ని బోధలు ఒకటే అనుకుంటారు. అన్ని బోధలు ఒకటే అన్నప్పుడు అభివృద్ధి ఉండాలిగా. ఆ అభివృద్ధి కూడా ఎలాంటి అభివృద్ధి ఉండాలంట? ఆరోగ్యకరమైన అభివృద్ధి. ఈరోజు నిజముగా క్రైస్తవ్యంలో అభివృద్ధి అంటే ఏమనుకుంటున్నారంటే, మేము ప్రార్థనకు వచ్చాక ఇల్లు కొనుక్కున్నాం, ఆ డిసెంబర్ 25వ తారీఖు వచ్చిన వాగ్దానం మాకు అయిపోయిందండి అని అంటారు. ఈరోజు అలా అయిపోయినట్లయితే ఆ రోజు క్యాలెండర్లు కొట్టేవాడికి ఇంకెన్ని అయిపోవాలి? వాగ్దానం తీసుకున్న నీకే అయితే ఆ వాగ్దానాలు కొట్టిన ఆ మిషను అయితే ప్రియులారా, ఇక్కడ అభివృద్ధి అనే దేనిని బట్టి అంటే నీ క్రియలను బట్టి. నువ్వు గతంలో సరిగా చదవని వాడిగా ఉన్నావా? ఇప్పుడు చదువుతున్నావా చూడు. గతంలో ప్రార్థన చేసుకొనని వాడిగా ఉన్నావా? ఇప్పుడు చేసుకుంటున్నావా చూడు. గతంలో ప్రార్థనకు అరుదుగా వెళ్ళేవాడిగా ఉన్నావా? ఇప్పుడు నిరంతరం వెళుతున్నావా? పరిశీలన చేసుకో. గతంలో నువ్వు దేవునికి ఏమి ఇవ్వని వాడిగా ఉన్నావా? ఇప్పుడు ఇస్తున్నావా? పరిశీలన చేసుకో. ఈ పరిశీలన ఎప్పుడైతే మొదలయ్యిద్దో నువ్వు అభివృద్ధి పొందాలన్న అభిప్రాయం నీకు మొదలయ్యి. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనము ఆవగింజవలే అభివృద్ధి పడాలి. ఆవగింజవలే అభివృద్ధి పడగలిగినప్పుడు మన జీవితంలో ఎలాంటివి వచ్చినా కూడా వాటిని జరుపుకుని మన జీవితంలో ముందుకి వెళ్ళగలము అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మనము అభివృద్ధి పడాలి అని తెలియజేస్తూ ఇదే కథనాన్ని మార్కు సువార్త 4వ అధ్యాయం మార్కు సువార్త 4వ అధ్యాయము 30వ వచనం నుంచి నేను 33 దాకా చదువుతాను. మరియు ఆయన ఇట్లా, నేను దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదము? దేవుని రాజ్యానికి పోలిక దేనితో ఇప్పుడు పెట్టాడు యేసుక్రీస్తు ప్రభువారు? ఆవగింజ. ఎట్లు పోల్చెదము? ఏ ఉపమానముతో దాన్ని ఉపమించెదము? ఇది ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీద ఉన్న విత్తనములు అన్నిటికంటే చిన్నదే కానీ, అంటే భూమి మీద విత్తనాలు అన్నిటికంటే అది చిన్నదా? చిన్నది కాదు. కానీ ఆయన పోల్చినప్పుడు ఔషధ మొక్కల విత్తనాలు అన్నిటిలో కూడా అది చిన్నది. అయితే విత్తబడిన తర్వాత అది మొలిచి ఎదిగి కూర మొక్కల అన్నిటికంటే, ఏ మొక్కలన్నిటికంటే అంటే ఇప్పుడు ఆయన దేనితో పోల్చాడు? ఏ మొక్కలతో పోల్చాడు? కూర మొక్కలు. అంటే ఈ కూర మొక్కల ప్రత్యేకత ఏంటో చెప్పండి. ఇప్పుడు కూర మొక్కలకి మామూలు మొక్కలకి ఏమైనా తేడా ఉందా? కూర మొక్కలు వండుకొని తింటాం, అంతేనా? మామూలు మొక్కలు కూడా వండుకొని తింటామా? మామూలు మొక్కలు ఎవరి కోసం? జంతువుల కోసం. అంటే ఇప్పుడు ఈ ఆవగింజ మనుషులకి ఎలాగ ఉపయోగకరంగా ఉందో, ఈరోజు ఆవగింజ లాంటి విశ్వాసం కలిగి ఉండి నువ్వు అభివృద్ధి పడితే నువ్వు కూడా 10 మందికి ఎలాగ ఉండాలంట? ఉపయోగంగా ఉండాలి. కొంతమంది అంటారు నువ్వు కుటుంబానికి ప్రయోజనం కాదంటారు, నువ్వు కుటుంబానికే ఉపయోగపడవు. నిజంగా క్రైస్తవులమైన మనం ఎలాగ ఉండాలంటే నలుగురికి ఉపయోగపడాలి. నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు నలుగురికి ఉపయోగపడడం నేర్చుకోగలుగుతావో అప్పుడు నీకు అర్థమవుతుంది నువ్వు విశ్వాసంలో ఏమవుతున్నట్టు? అభివృద్ధి పడుతున్నట్టు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చూడండి, ఆయన పుట్టినప్పుడు చాలా సాధారణమైన ఒక సత్రంలో పుట్టాడు. అది పశువుల పాక అని అన్నారు. ఆ పశువుల పాకలో పుట్టినవాడు లోకానికి రక్షణ తెచ్చాడు అని చెప్తుంటాడు. పుట్టిన పుట్టుక సాధారణమైనది, తీసుకొచ్చిన రక్షణ చాలా ఘనమైనది, అంతేనా? ఒక్కోసారి సాధారణమైనవే చాలా ఘనమైన వాటితో మనకు ముందుకు వెళుతూ ఉంటాయి. కాబట్టి ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నీలో విశ్వాసం అభివృద్ధి పడుతున్న కొలది నువ్వు 10 మందికి ఏమవుతావంట?
ఉపయోగపడతావు అని చెప్తున్నాడు. తర్వాత పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవనెను. వారిని వినుట శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానాలను చెప్పి ఆయన వారికి వాక్యము బోధించి. నిజంగా వాళ్ళు వినే శక్తి చాలా ఉంది వాళ్ళకి వినే శక్తి ఉంది కాబట్టి 13వ అధ్యాయం అంతా కూడా ఎన్ని ఉపమానాలు ఉన్నాయంట? 7 ఉపమానాలు ఉన్నాయి. ఒకవేళ వినలేకపోతే ఒక్కోసారి చెప్పేటప్పుడు మేము కూడా జనాల మనసులను పరిశీలన చేస్తూ ఉంటాం. మనసులు అంటే ముఖం చూస్తే మనసు అర్థమవుతూ ఉంటుంది కదా. చూస్తున్నప్పుడు ఆసక్తిగా మమ్మల్ని చూస్తూ ఉన్నారనుకోండి, అంటే మేము చెప్తుంది కాస్త అర్థమవుతుంది అని అనుకుంటూ ఉంటాం. కొంచెం దిక్కులు చూస్తూ ఉన్నారనుకోండి, మేము చెప్పేది ఎటో పోతుంది అని మాకు అర్థమవుతుంది ముందు. ఇలా అర్థమవుతున్నప్పుడు ఏం చేస్తామంటే ఇంకా అరగంట ఉన్నా కూడా ఒక 5 నిమిషాలు టైం తీసుకుని దాన్ని ముగింపులోకి తీసుకొస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఉపమానాలు చెప్పినప్పుడు వినేవాళ్ళు ఎలా విన్నారంటే చాలా ఆసక్తిగా విన్నారు. ఈరోజు నిజంగా నువ్వు ఆసక్తిగా వినగలిగే మనసు నీలో ఉందా? ఆసక్తిగా వినగలిగితే వాక్యము మంచి నేల పడిన విత్తనం వల్లే నీ హృదయంలో పడింది. దానిని సాతానుడు ఏమి కూడా చేయలేడు. ఆ విత్తనం ఏమైందంటే ఆవగింజ వలె ఎదిగి నీకు ఉపయోగపడుతూ, నీతో ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతూ, నువ్వు అనేకులకు ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉంటావు అని చెప్తుంది. క్రీస్తు అనే బండ మీద ఈరోజు మనం అందరం ఎలా కట్టబడ్డామో, నీ కుటుంబంలో క్రీస్తు అనే బండ నువ్వే అవుతావు. దావీదు ఎలాగా దేవునిలో స్థిరపడి తన కుటుంబం మొత్తాన్ని కట్టాడో, అబ్రహాము ఎలాగా తన కుటుంబాన్ని దేవునిలో స్థిరపరిచి తన పైన కుటుంబాన్ని కట్టాడో, ఈరోజు నీ కుటుంబానికి నువ్వు ఒక ఆవగింజ అవ్వాలి. నీ వల్ల నీ కుటుంబం అంతా కూడా దేవుని వైపు ఏం చేయబడాలంట? ఆకర్షింపబడాలి. నీ వల్ల దేవుని విషయాలు వాళ్ళు తెలుసుకోవాలి. అలాగా తెలుసుకునే హృదయము, అలా నేర్పించగలిగిన మనసు మనలో ఉందా లేదా అనేది మనం పరిశీలన చేసేవారిగా ఉండాలని దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నా. అయితే ప్రియులారా చూడండి, ఇదే విషయానికి సంబంధించిన విషయము దానియేలు గ్రంథము 2వ అధ్యాయం. సంఘము గురించి ఏదో కొత్త నిబంధనలో చెప్పబడమే కాదు, కానీ సంఘము గురించి పాత నిబంధనలో కూడా మనకి తెలియజేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 35వ వచనం నుంచి మనం పరిశీలన చేసుకుందాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 35వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. అంతటా ఇనుమును, మట్టియు, ఇత్తడియు, వెండియు, బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయిను. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇనుముతో చేయబడ్డ విగ్రహం పోయింది, మట్టితో చేయబడ్డ విగ్రహం పోయింది, ఇత్తడి, వెండి, బంగారము అంటే ఇటువంటి ఆభరణాల ద్వారా చేయబడ్డ ప్రతి విగ్రహం కూడా ఏమైపోయిందంట? నాశనం అయిపోయింది. కానీ ఏం జరిగిందో అక్కడ చెప్తున్నాడు. ప్రతిమను విరగగొట్టిన ఆ రాయి వీటన్నిటిని పడగొట్టింది ఏంటంట? ఒక చిన్న రాయి. ఇనుముని, ఇత్తడిని, వెండిని, బంగారాన్ని ఒక్క రాయి పడేసిందంట. ఆ రాయే ఎవరంటే క్రీస్తు ప్రభువు. ఆ రాయే ఎవరంటే సంఘం. అంటే ఈ సంఘము వచ్చి అన్నిటినీ పారద్రోలి ఇది ఏమైందంట? స్థిరపరచబడి. అంటే మొట్టమొదటిగా ఉన్న బబులోను సామ్రాజ్యం ఏమనుకుందంటే నేనే పెద్ద సామ్రాజ్యం అనుకుంది. కానీ ఉందా? తర్వాత వచ్చిన మాది పార్సికల్ సామ్రాజ్యం నేనే సామ్రాజ్యం అనుకుంది. ఉందా? తర్వాత గ్రీకు, తర్వాత రోమా, ఇవన్నీ కూడా ఏమైపోయాయంటే కొంతకాలానికి నాశనం అయిపోయాయి. కానీ క్రీస్తు రాజ్యము 33వ శతాబ్దంలో స్థిరపరచబడి భూమి అందంతటా వ్యాపించి ఇప్పటికీ కూడా చివరి వరకు కూడా అది ఏమవుతుందంటే కొనసాగేదిగా ఉంటుందని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అంటే సంఘము ఒక చిన్నగా ప్రారంభమై అన్నిటినీ కూడా పారద్రోలి అది ఏమైందంట? ఎదిగేదిగా ఉంటుంది అని చెప్తున్నాడు. అయితే ఆ సంఘంలో జనాలు ఎలా వస్తారంటే మీకా గ్రంథము 4వ అధ్యాయం. మీకా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుంటూ ముందుకు వెళదాం. అంత్యదినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి
అంటే క్రీస్తు యొక్క సంఘము ఏమైందంట? స్థిరపరచబడిద్ది, అత్యున్నతమైన గొప్ప స్థితిలో ఉండిద్ది, స్థిరపరచబడిద్ది. కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్టు జనులు దానిలోనికి ఒత్తురు. ఎవరు వస్తారు సంఘంలోకంట? అసలు ఎవరు రాగలుగుతారు సంఘంలోకి? మీరు ఇందాక విన్నట్లయితే దేవుని వాక్యమును ఎవరైతే శ్రద్ధగా వింటారో, ఆ వాక్యమును నిష్కపటమైన హృదయంలో ఎప్పుడైతే పడిద్దో, అబద్ధ బోధకి దూరంగా ఉంటూ సాతాను ప్రభావానికి దూరంగా ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఆవగింజవలే విశ్వాసంలో అంతకంతకు అభివృద్ధి పడతారో, వాళ్ళు మాత్రమే ఎక్కడ స్థిరపరచబడతారు? సంఘంలో. చూడండి, ఈ సంఘం యొక్క వయసు ఇంచుమించుగా ఒక 50 ఏళ్ళు అయ్యి ఉండేది. అప్పుడు ఉన్నవాళ్ళు ఇప్పుడు ఉన్నారంటే ఎక్కువ శాతం ఉండరు. ఒకవేళ ఉంటే కొద్దిగా మంది అరాకొరా ఉండగలుగుతారు. ఒకవేళ ఇప్పటి నుంచి ఇంకొక 50 సంవత్సరాల తర్వాతకి వెళ్ళిపోతాం అంటే అప్పుడు నేను ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మీరు కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మీ తరాలు, నా తరాలు, వాళ్ళు కూడా ఇక్కడ ఉండగలిగారు అంటేనే ఇప్పుడు ఈరోజు మనం సరిగా వినిన వారం అవుతాం. నేను కూడా ఒక సహోదరి ఇంటికి వెళ్ళా. సిస్టర్, మీది చాలా దూరం కదా, మీరు ఇక్కడే వెళ్ళండి అన్న. మేము చచ్చిపోయేదాకా ఇక్కడికే వస్తాం బ్రదర్ అన్నారు. అంటే వాళ్ళ భర్త లేదా వాళ్ళ నాన్నగారు ఇక్కడ విన్నారు, మారారు కాబట్టి మేము ఇదే ప్రాంతంలో ఇదే సత్యాన్ని ఈ సంఘంలోనే మేము ఏం చేస్తాము, ముందుకు వెళ్తామన్న. అంటే మన హృదయాలు ఎలాగ ఉండాలి అంటే, మనం స్థిరపడమే కాదు, మన భావిత్వరాలను కూడా దేనిలో స్థిరపరచాలి? దేవునిలో స్థిరపరచాలి. సంఘంలో స్థిరపరచడం అంటే దేవునిలో మనం స్థిరపరచడము. అయితే తర్వాత చెప్తున్నాడు, కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళెను. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించెను, మనము ఆయన త్రోవలలో నడుచుకుందామని చెప్పుకుందు. ఇక్కడ జరుగుతున్న విషయం మీకు బాగా అర్థం చేసుకోవాలి. ఆ వచ్చేవాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా? వచ్చేవాళ్ళు తూతూ మంత్రంగా వచ్చి నిద్రపోదాము, వచ్చేవాళ్ళు తూతూ మంత్రంగా ఏదో వస్తే తీసుకుందాము, అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోదాము, నమస్కారం చెప్పి వెళ్ళిపోదాము అనుకునే వాళ్ళు కాదంట. స్థిరపడే వాళ్ళ యొక్క గుణాలు ఎలాగ ఉంటాయంటే అక్కడ చెప్తున్నాడు, ఆయన తన మార్గముల విషయమై, ఎవరి మార్గముల విషయమై? సంఘ మార్గముల విషయమై మనకేం చేసిద్దంట? బోధించిద్ది. ఈరోజు సంఘంలో కొన్ని నియమాలు తీసుకుంటాం వాక్య సంబంధంగా, సంఘంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం వాక్య సంబంధంగా. ఆ మార్గాలకు, ఆ నియమాలకు లోబడగలిగిన మనసు గలవారు ఉండాలి. ఎక్కడ? సంఘం. ఆ మనసు లేని వాళ్ళు ఎన్నటికీ కూడా ఆ చర్చిలో మెంబరు కాలేరు. అదేంటి, నేను ఎప్పటి నుంచో వస్తున్నా కదా, మెంబర్ కాదా అంటే నువ్వేం మెంబర్ కాదు. నువ్వు మెంబర్ అవ్వాలి అంటే నువ్వేమనుకోవాలంటే దేవుడి మార్గంలో నేను నడుచుకోవాలన్న మనసు నీలో ఉండాలి. మనసు ఉండడమే కాదు, అక్కడ చెప్తున్నాడు చూడండి, మార్గముల విషయమే మనకి బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుకుందామని. అంటే వచ్చే వాళ్ళందరూ కూడా ఎందుకు వస్తారంట? ఏదో కూర్చుందామో, ఏదో వేద్దామో, ఏదో వెళదామని రారంట. వచ్చేవాళ్ళు నాకు రోగం ఉంది, నాకు రొప్పు ఉంది, నాకు బలహీనత ఉంది, నాకు ఇల్లు లేదు, దేవుడు ఇస్తాడేమో అని అడగడానికి రారంట. వచ్చేవాళ్ళు ఎందుకు వస్తారంట? నేను చచ్చిపోతే ఎవరు లేరు కాబట్టి సంఘంలో ఉంటే వాళ్ళే సమాధి పెట్టుకుంటారు, వాళ్ళే మట్టి ఖర్చులు పెడతారు, నారాయణ గారు అయితే తిరిగి డబ్బులు ఇస్తారు, ఈ అనిల్ అయితే ఎవడో, ఇలా అనుకోవడానికి కాదు సంఘంలోకి వచ్చేది. అందుకేనా ఇక్కడ వచ్చేది? ఎందుకంట ఆయన త్రోవలలో నడుచుకోవడానికి. అంటే సంఘానికి వచ్చేది ఎందుకు అంటే ఆయన మాటల ప్రకారంగా బ్రతకడానికి వచ్చాము. మరి దేనికి కాదు మనం వచ్చింది. అలా నడుచుకోగలిగిన వాళ్ళు ఏమవుతారు అంటే ఆయన సంఘంలో చేర్చబడిన విశ్వాసిగా పేర్కొనబడతారు. ఈరోజు ఇక్కడ సంఘ సభ్యులుగా మొదట 4 పేర్లు నేను రాసుకోవచ్చు, కానీ ఆ పేర్లను ముద్రించి సంఘములో చేర్చడం అంటే దేవుడు ఏమంటున్నాడంటే రాజ్యములో చేరడం అంటున్నాడు. ఈరోజు ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొంది దేవుని సంఘానికి వస్తారో వాళ్ళు దేవుని రాజ్యంలో ఏమవుతారంటే వారసులు అవుతారని పోయిన ఆదివారం కూడా మనం నేర్చుకున్నాం. సంఘానికి వస్తే దేనికి వారసత్వం వచ్చింది? మనకి పరలోకానికి వారసత్వం వచ్చింది. అయితే ఈ యొక్క సంఘములో ఎలాగ ఉండాలంట? వాక్యానుసారమైన జీవితాలను గణించాలి. ఒకవేళ అలాగా ఉండలేకపోతే ఖచ్చితంగా మనం ఎన్నటికీ కూడా దేవుని రాజ్యంలో ప్రవేశింపని వారిగా ఉంటామని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది.
కాబట్టి ప్రియులారా, ఈరోజు నువ్వు ఒక చర్చి మెంబర్గా వస్తున్నావు, కానీ దేవుడు కోరుకునే మెంబర్గా వస్తున్నావా? ఒకసారి పరిశీలన చేయి. ఒకవేళ అలా పరిశీలన చేయగలిగినట్లయితే దేవుడు నిన్ను దీవించేవాడిగా ఉంటాడని తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈరోజు మన అందరము కూడా ఏ ఉద్దేశంతో సంఘానికి వస్తున్నాం, ఏ ఆలోచనలతో మనం సంఘానికి వస్తున్నాం, మనం పరిశీలన చేయాలి. యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయేపాటికి యేసు ఎనట యేసు ప్రకారంగా నడుచుకోవడానికి ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే కేవలము ఒక 12 నుంచి 120 మందే. ఎంతమంది అంటండి? 12 నుంచి 120 మంది. ఆ 12 నుంచి 120 మంది 1వ అధ్యాయంలో కనపడతారు. 2వ అధ్యాయానికి వెళ్ళేపాటికి వాళ్ళు 3000 అవుతారు. వాళ్ళు 3వ అధ్యాయానికి వెళ్ళేపాటికి 5000 అవుతారు. వాళ్ళు 8వ అధ్యాయం 9వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు ఎంతమంది అవుతారో చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనాన్ని మనము పరిశీలన చేద్దాం. కావున యోదయ, గలిలయ, సమరయ దేశములు అన్నంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు. మీరు గమనించండి, ఎప్పుడు కూడా నేను సాయంత్రం వాక్యం వినే వాళ్ళకి బాగా తెలుసు, ఇక్కడ ఏముంటుంది అంటే ఇక్కడ గోడ ఉండిద్ది కాదు, మ్యాప్ పాయింట్లో. ఇక్కడ గలిలయ, తర్వాత సమరయ, తర్వాత యోదయ, ఈ 3 ప్రాంతాలు యేసుక్రీస్తు బాగా తిరిగాడు. తిరిగి చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత అదే ప్రాంతాలలోకి వెళ్ళి సంఘాలను ఎవరు ప్రారంభించారో తెలుసా? అపోస్తులు. ఆ అపోస్తులు చచ్చిపోయిన తర్వాత ఆ వినిన విశ్వాసులు దాన్ని ఏం చేశారంటే అభివృద్ధి పరిచారు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే అక్కడ చెప్తున్నాడు, క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. అంటే వీళ్ళ అభివృద్ధి ఎలాగుందంట? ఈరోజు చాలామంది అభివృద్ధి పడతారు. అభివృద్ధి పడడం ఒక్కోసారి అంటారు, మీకేంటి బ్రదర్ చాలామంది వస్తున్నారు కదా. చాలామంది రావడం కాదు ముఖ్యం, ఆ వచ్చిన 4 విత్తనాలు ఎలాగ ఉన్నాయనేది ముఖ్యం. నీతితో కూడినది కొంచెమే నచ్చాలి. ఈరోజు కుర్చీలు నిండబడాలనేది ఎప్పుడు ఆశ కాదు, ఎప్పుడు ఈ సంచి నిండబడాలనేది ఎప్పుడు ఆశ కాదు, ఈ గోడంతా కూడా ఇటు పెరగాలి అటు పెరగాలి అనేది అన్నిటికీ ఆశే కాదు. వచ్చిన వాళ్ళు ఎలా ఉండాలంటే, ఒకవేళ మనం పరిశీలన చేయగలిగినట్లయితే సమాధానం కలిగి ఉండాలి. వాళ్ళ బతుకుల్లో ఏముండాలంట? చూడండి, దావీదుకి దూత ప్రత్యక్షమై ఏమంటదంటే, ప్రవక్త ద్వారా ఏం చెప్తాడంటే, నీ రాజ్యమునకు సమాధానం కలుగు, కాబట్టి నీ కుమారుడికి సొలొమోను అని పేరు పెట్టు అంటాడు. అంతేనా? అంటే ఇక్కడ దావీదు నడిచిన విధానమును బట్టి, బ్రతికిన బ్రతుకును బట్టి, జీవించిన పరిస్థితులను బట్టి దేవుడు అతనికి తన రాజ్యానికి ఏమి ఇచ్చాడంట? సమాధానమే. ఈరోజు స్థానిక సంఘము కూడా వాక్యానుసారంగా నడవగలిగినట్లయితే, స్థానిక సంఘము కూడా ఉన్న లోపములను సరిచేసుకుని విశ్వాసులు ఉండగలిగినట్లయితే మీ కుటుంబాలకు ఆయన ఏం చేస్తాడంట? సమాధానం ఇస్తాడు. ఆ సమాధానం వచ్చిన తర్వాత మనము దేవుని యందు ఏం కలిగి ఉండాలంటే భయము కలిగి ఉండాలి. భయము అంటే అర్థం ఏంటి చెప్పండి? భయము అర్థము పదాన్ని ఒక్కోసారి మనం పదాలు వాడతాం కానీ దాని అర్థాలు తెలియకుండా ఉంటాం. భయము అర్థం ఏంటి? వనకడం. ఇంకా భయము అంటే అర్థం భక్తి. ఇంకా భయము అంటే అర్థం గీత దాటకుండా ఉండదు. భయము అంటే అర్థం ఏంటంటే, ఒకవేళ నాకు తెలిసిన అర్థాన్ని, ఒకవేళ ఇప్పుడు ఇక్కడ 1,00,000 రూపాయలు పెట్టాను అనుకో, నేను అటు వెళ్ళి వస్తాను ఇది పోయిద్ది అని అనుకున్నప్పుడు ఇక్కడ పెడతానా? పెట్టను. దాన్నే ఏమంటారు? భయము అంటారు. అలాగే ఈ లోకంలో నీ హృదయాన్ని ఇస్తే అది తిరిగి వచ్చిద్దా రాదా? రాదు అన్న భయం ఉంటే నీ హృదయాన్ని ఎక్కడ పెట్టవు? అప్పుడు నీ హృదయాన్ని ఎక్కడ పెడతావు? దేవుడు ఎక్కడ ఉంటానని చెప్పాడు, సంఘంలో ఉంటాను. అంతేనా? అంటే అప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు? నీ అనుదిన కూటముల్లో ఉంటావు, నువ్వు ప్రార్థన బైబిల్ తరగతుల్లో ఉంటావు. అంటే ఒకవేళ ఆ భయము నీలో లేకపోతే నువ్వు స్త్రీల కూడికల్లో కనపడలేవు, నువ్వు బైబిల్ తరగతుల్లో కనపడలేవు, అసలు నువ్వు ఆరాధనలో కూడా కనపడలేవు. నీకు ఎప్పుడు ఈ లోకము అనే భయం ఉండిద్దో, ఈ లోకంలోకి వెళ్తే నేను పాడైపోతానన్న భయం ఉండిద్దో, దేవుడి ఆదరణ కోల్పోతానన్న భయం నీలో ఉండిద్దో,
అప్పుడు నువ్వు ఎక్కడ బ్రతుకుతావంటే దేవుని సంఘంలో బ్రతికేవాడిగా ఉంటావని దేవుని పేరటైతే తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి అక్కడ దేవుని యొక్క సువార్త ఏమైందంటే వేల వేల కొలది విశ్వాసాలతో ముందుకు వెళ్ళినట్లుగా విస్తరించినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఈరోజు మనము కూడా ఎలా ఉంటున్నామో అనేది పరిశీలన చేయాలి. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుని వాక్యము గురించి చెప్తున్నాడు. నువ్వు దేవుని వాక్యము వినగలిగినట్లయితే ఆ వాక్యము శాశ్వతమైనది అని చెప్తున్నాడు. 1 పేతురు రాసిన పత్రిక 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం నుంచి 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఏలయనగా సర్వశరీరులు గడ్డిని పోలినవారు, వారు అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్తే ఈ వాక్యం. ఈరోజు ఏం చెప్తున్నాడంటే, వింటున్న నువ్వు ఒకరోజు ఈ భూమిలో కలిసిపోతావు, చెప్తున్నా నేను ఈ భూమిలో ఒకరోజు కలిసిపోతాను. కానీ వింటున్న ఈ మాటలు ఒకవేళ ఇది దేవుని మాటలుగా గుర్తెరగగలిగితే, ఆ దేవుని మాటలు నశించిపోయిన నిన్ను పరలోకములో జీవింపజేస్తాయి. ఈ శరీరమును మట్టిలో కలపగలదేమో కానీ ఈ ఆత్మ జీవింపబడాలి అంటే ఈ వాక్యమును శ్రద్ధగా వినాలి. ఎవరైతే వాక్యమును శ్రద్ధగా వినగలుగుతారో వాళ్ళు భూమిని దాటిన తర్వాత కూడా బ్రతకడానికి అవకాశము ఉంటుంది. దేని ద్వారా అంటే పరలోక రాజ్యములో అని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు సంఘములో నేర్చుకునే వాక్యము పరలోకంలో నిన్ను బ్రతకడానికి ఉపయోగపడుతుంది. మీరు ఎప్పుడైనా పరిశీలన చేయండి, ఆర్మీ, పోలీస్ ఇలా ట్రైనింగ్ పీరియడ్స్ ఉంటాయి కొన్నిటికి. ఆ ట్రైనింగ్ పీరియడ్లో బాగా నేర్చుకుని పర్ఫామ్ చేయగలిగితే జాబ్ ఇస్తారు, పర్ఫామ్ చేయలేకపోతే డిస్క్వాలిఫై చేస్తారు, అంతేనా? ఈరోజు దేవుడు కూడా ఎందుకు ఇలా సంఘంగా కూర్చోమంటున్నాడంటే, ఈ సంఘములో ఉన్న విశ్వాసులందరూ కూడా ఎవరైతే దేవునికి భయపడతారో, ఎవరైతే దేవునికి భయపడి సత్క్రియలతో జీవిస్తారో, ఎవరైతే నిష్కపటమైన హృదయం కలిగి ఉంటారో, ఆ నిష్కపటమైన హృదయంలో వాక్యాన్ని విత్తుతారో, ఆ వాక్యము ఆవగించవలే అభివృద్ధి పొందిద్దో, వాళ్ళు 10 మందికి ప్రయోజకులు అవుతారో. ఈ ట్రైనింగ్ పీరియడ్ మనం ఉపయోగించుకోవాలి. ఈ పీరియడ్లో మనం ఫెయిల్ అయిపోతే సంఘానికి వచ్చిన పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి. కాబట్టి ఈరోజు నువ్వు పరిశీలన చేయవలసింది ఏంటంటే, నీ హృదయము నిష్కపటంగా ఉందా, కపటంగా ఉందా? నీ హృదయంలో లోకాస్తులు ఉన్నాయా, దేవుని నెరవేర్పు ఉన్నదా? ఒకవేళ ఆవగింజవలే నువ్వు ఎదగలుగుతున్నావా, లేదా నీ ఎదుగుదలే లేదా అనేది ఒకసారి నువ్వు పరిశీలన చేసుకోవాల్సిన వాడిగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తున్నా. కాబట్టి దేవుని వాక్యము ఎలాంటిది అంటే అది శాశ్వత కాలము కూడా ఉండేదిగా అనేది తెలియజేస్తుంది. ఈరోజు మనము వెదగాలి అంటే మనలో ఈ వేటిని దూరం చేయాలి అంటే అక్కడ చెప్తున్నాడు, హైలైట్ చేసిన పాయింట్ చూడండి. ఈ లోకంలో ఉన్న చింతలను, బాధలను మనం దూరం పెట్టుకోవాలి. ఈరోజు మా అబ్బాయి ఏమైపోతాడు, మా అమ్మాయి ఏమైపోతారు, నా భవిష్యత్తు ఏమైపోతుందని ఆలోచన చేయండి. చచ్చేదాకా ఈ ఆలోచనలు మీ వెనకే ఉంటాయి. క్రైస్తవులైన మన అందరము కూడా ఏం చేయాలంటే ఈ ఆలోచనలు కొంచెం పక్కన పెట్టాలి. పక్కన పెట్టిన తర్వాత మనం సహజంగా దేనిలో మోసపోతామంటే సంపద మనల్ని ఏం చేసిద్దంటే ఎక్కువ మోసం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ అధికమైన సంపదకి కూడా మనం ఎలాగ ఉండాలంటే దూరంగా ఉండేవారిగా ఉండాలి. తర్వాత జీవిత సుఖాలు అంటే జీవితంలో సుఖపడాలి, ఈరోజు కష్టపడితే రేపు సుఖపడతాము, రేపు కూర్చొని తింటాము అని అనుకుంటూ ఉంటాం. వాటికి కూడా మనము దూరంగా ఉండాలి. కానీ లోక చింతలకు దూరంగా ఉండాలి, సంపాదనకు దూరంగా ఉండాలి, జీవిత సుఖాలకు దూరంగా ఉండాలి. మరి దేనికి దగ్గరగా ఉండాలి? దేనికి దగ్గరగా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యమునకు దగ్గరగా ఉండాలి, స్థానిక సంఘానికి దగ్గరగా ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నా. మనం దేనికి దగ్గరగా ఉండాలంటే చూడండి, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చదువుకుందాం.
యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చదువుకుందాం. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. ఎవరైతే దేవుని వాక్యమును వినగలుగుతారో, నిష్కపటమైన హృదయంలో వేసి ఆవగింజ వలె అభివృద్ధి పడతారో వాళ్ళు ఏమవుతారంట? పవిత్రులు అవుతారు. అయితే ఆ పవిత్రులు నా యందు నిలిచి ఉండుడి. అంటే మనం పవిత్రులం అవ్వాలి అంటే, దేవుని రాజ్యంలో మనము ఉండాలంటే మనము ఎక్కడ నిలిచి ఉండాలంట? నా యందు అంటున్నాడు. అంటే క్రీస్తునందు నిలిచి ఉండాలి. క్రీస్తునందు నిలిచి ఉండడం అంటే ఒంటి మీదో, తల మీదో, భుజం మీదో సిలువ వేసుకోవడం అంతేనా? పోనీ ఇంట్లోనో, ఒంట్లోనో, జోబులోనో సిలువ ఉంచుకోవడం అంతేనా? అలా కూడా కాదా? అయితే నిలిచి ఉండడము అంటే ఇక్కడ చెప్తున్నాడు, మీ యందు నేనును నిలిచి ఉండును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతటా తానే ఎలాగో ఫలించదో, అలాగే నా యందు నిలిచుంటేనే కానీ మీరును ఫలింపరు. ఈరోజు దేవుని రాజ్యంలో నువ్వు ఫలింపబడాలి అంటే, ఆవగింజ వలె నువ్వు అభివృద్ధి పడాలి అంటే నువ్వు ఎవరితో జత కట్టబడాలంట? క్రీస్తు వాక్యముతో జత కట్టబడాలి. కింద చెప్తున్నాడు, ద్రాక్షావల్లి నేను, తీగలో మీరు కేవలం తీగలే. ఆ తీగ నన్ను చుట్టుకుంటేనే నీ తీగకి ఏమొచ్చింది? ద్రాక్ష వచ్చింది. ఒకవేళ తీగగా నేనుండి నాకు ద్రాక్ష కావాలి అంటే రాదు. అయితే ఆ తీగ ఆ ద్రాక్ష దానికి చుట్టుకోగలిగితేనే ఏమొచ్చిందంట? ద్రాక్ష. ఎవడు నా యందు నిలుచునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీయూ చేయలేరు. ఈరోజు మనం అందరం ఏమనుకుంటామంటే, ఒక్కోసారి సంఘాల్లో నుంచి బయటికి వెళ్తున్న వారిని నేను చూస్తూ ఉంటాం. అంటే మన దగ్గర కాదు, నేను బయట తిరిగి వస్తూ ఉంటాను కదా, మీ దగ్గరికే రావాలా ఏంటి? మీరు కాకపోతే ఇంకోడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళి వింటానంటారు. అక్కడికి వెళ్ళి వినే లోపల ఈడి విశ్వాసం పోయింది. చాలామంది విశ్వాసులు చేస్తున్న పొరపాటు ఏమిటంటే, సంఘంలో జరుగుతున్న చిన్న చిన్న విభేదాలకి, చిన్న చిన్న మనసులో నొచ్చుకున్న వాటికి ఏం చేస్తారంటే సేవకుడికి, సంఘానికి దూరం అవుతారు. కానీ నువ్వు సంఘానికి దూరం అవుతున్నావు అంటే దేవుని రాజ్యానికి ఏమైనట్టు? దూరమైనట్టు. ఒకవేళ నువ్వు దేవుని రాజ్యానికి దూరమైనట్లయితే నిన్ను ఎవడు కూడా ఫలింపజేయలేడు. ఈరోజు ఒక్కోసారి మనకు ఒకవేళ ఒక ట్యాంక్ వచ్చింది అనుకోండి, మన బిందితో వెళ్ళాం, మనం బాగా గద్దరోలం అనుకుందాం. గద్దరోలు అంటే తెలుసుగా మీకు? గద్దరోలం అనుకుందాం. మనల్ని చూసి వాళ్ళు ఏం చేస్తారు? భయపడి వీళ్ళతో నోట్లో నోరేయడం కన్నా ఒక బింది నీళ్ళు ఇచ్చి పంపిస్తే మంచిది అని అనుకుని ఇచ్చేస్తారు, అంతేనా? కానీ పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి మనం అక్కడ భయపెట్టడానికి నీ బలం సరిపోదు. బలవంతంగా తోసుకుని వెళ్ళడానికి నీ యొక్క బలము సరిపోదు, చొచ్చుకుని వెళ్ళడానికి నీ జ్ఞానం కూడా సరిపోదు. కాబట్టి పరలోకంలోకి వెళ్ళాలి అంటే భూమి మీద ద్రాక్ష తీగ మరి ఎలాగా కలిసి ఉంటాయో అలాగ నువ్వు ఉండేవాడిగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తున్నావు. 7వ వచనం చూడండి, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల. ఇక్కడ బాగా వివరంగా చెప్పాడు. నా యందు మీరు ఉండడం అంటే ప్రార్థనకి రావడం, లేదో మీకు నచ్చినప్పుడు పులిహారో, లడ్డు, చీరో, జాకెటో పెట్టడం కాదు. అక్కడ చెప్తుంది ఏంటంటే, నా యందు మీరును మీ యందు నా మాటలు. మీరు నా యందు ఉన్నారంటే మీ యందు ఎవరు కనపడాలి? ఆయన మాటల ప్రవర్తన కనపడాలి. అలా కనపడినప్పుడే మీకు ఏది ఇష్టమో అడుగు, అప్పుడు అడగండి. కానీ ఏదో ప్రార్థనకు వచ్చి అయ్యా 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 అని అడిగితే కుదరదు. ఏదో ఆయన దగ్గర 4 కన్నీటి చుక్కలు విడిస్తే కుదరదు. కాబట్టి ప్రియులారా, చాలామంది అనుకున్న పొరపాటు ఏంటంటే, ఒక్కోసారి మేము కూడా ఇక్కడ వాకింగ్ చెప్తాం, ఒక ఆమె వస్తుంది, బయట నిలబడిద్ది, ఇలా చేతులు ఎత్తిద్ది, మోకరించిద్ది, ఏదేదో చేసిద్దా. నిజంగా అలా చేస్తే దేవుడు ఏమైనా ఇస్తాడా? అలా కాదు. ఒకవేళ కొండ మీదకి వెళ్ళి గుండు కొట్టించుకున్న దేవుడు ఏమి, ఒకవేళ కొండ మీద ఉన్న మెట్లు మోకాలతో ఎక్కినా కూడా దేవుడు ఏమి ఇవ్వడు. దేవుడు ఎప్పుడు ఇస్తాడు? జుట్టేస్తేనో, మోకాళ్ళు ఇస్తేనో, లేదా మీ ఇంట్లో బియ్యం ఇస్తేనో, మీ ఇంట్లో ఏవో ఇస్తే కాదు. ఆయనకి ఇవ్వాల్సింది ఏంటంటే నీ హృదయం ఒకవేళ ఆయనకి ఇవ్వగలిగినట్లయితే, నీ హృదయం ఆయన కోరుకున్నట్టుగా నువ్వు తయారు చేసి ఇవ్వగలిగినట్లయితే, అప్పుడు నీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఆవగింజలాగా అభివృద్ధి పొందడము అంటే ఇక్కడ తెలియజేస్తున్న విషయాలు ఏమిటి అంటే, మనము క్రీస్తునందు ఉండేవారిగా ఉండాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. చూడండి, అదే 15వ అధ్యాయం 8వ వచనంలో ఇంకొక విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. మీరు బహుగా ఫలించుట వలన.
మన అందరం కూడా ఎలా ఫలించాలంట? బహుగా అంటే ఎక్కువగా. ఎక్కువగా ఫలించాలని మనకు తెలుసా తెలియదా? ఈరోజే విన్నామా? మరి తెలిసి కూడా ఈరోజు ఫలించాలన్న ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారా? నేను ఫలించాలి అనే ప్రయత్నం చేసేవాళ్ళు. నేను విశ్వాసిగా ఒక సంఘానికి వెళ్ళినప్పుడు ఇలా ముందు చైర్స్ ఉంటాయి కదా, ఇలా ముందు చైర్స్ ఎవరు వదలం, మేము ముందెళ్ళి కూర్చోడానికి ఇష్టపడుతూ ఉంటాం. నేను ఒకరోజు సునీతక్క కూర్చుంది కదా, అలాంటి చైర్లో నేను కూర్చున్నా. అప్పుడు ఆమె వచ్చి లేగా అంది, ఏంటి సిస్టర్ అని, ఇది నా ప్లేస్ కదా అంది. అంటే ఇలా ముందు కూర్చోడానికి ఏం చేస్తారంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఇది నా ప్లేస్ కదా అని అంటూ ఉంటారు. అలాగే ఈరోజు మనము ఫలించాలి అంటే మనం నిర్ణయించుకోవాలి. ఏమని? ఫలించాలని నిర్ణయించుకోవాలి. ఈరోజు అలా నిర్ణయించుకోవాలంటే దేవుని వాక్యం వినాలి. అలా దేవుని వాక్యం వినే అటువంటి సిద్ధపాటు కలిగిన హృదయం నీలో ఉందా? పరిశీలన చేసుకో. ఈరోజు నిజంగా ఫలించాలని మనకు తెలుసు, కానీ మనలో ఎన్నో లోపములు ఉన్నాయి. ఒకవేళ అది పదే పదే చెప్తుంటే వినడానికి మీకు చికాకుగా ఉంది, కానీ దేవుడు ఏం చెప్తాడంటే ఉన్న లోపాలని ఖచ్చితంగా మనం ఏం చేయాలంట? సరి చేసుకోవాలి అని తెలియజేస్తున్నాడు. కానీ కొంతమంది ఎంత చెప్పినా కూడా వాళ్ళు చేయాలనుకుందే చేస్తూ ఉంటారు, కానీ చెప్పే మాటలను ఖచ్చితంగా దృష్టి పెట్టేవారిగా ఉండరు. ఒకవేళ అలా నువ్వు దృష్టి పెట్టకపోతే నీ జీవితాన్ని కోల్పోతావని నువ్వు నేర్చుకునేవాడిగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నా. కాబట్టి ప్రియులారా, ఇప్పటిదాకా నేను చెప్పిన విషయాలు ఏమిటంటే ఇక్కడ ముఖ్యాంశాలు చెప్తున్నాను చూడండి. ఉపమానం. ఈరోజు దేని గురించి నేర్చుకున్నాం మనం? ఆవ చెట్టు విత్తనం గురించి. అది ఏంటి అంటే ఒక విత్తనం, అంతేనా? ఏ విత్తనాల కంటే చిన్నది అది? ఔషధ గుణాలు లేదా కూరగాయల విత్తనాలతో పోలిస్తే అది చాలా చిన్నది. అది ఎలా పెరిగిద్ది అంట? పెద్దదిగా అయ్యిద్ది. తర్వాత ఈ ఉపమానం యొక్క ఉపయోగం ఏమిటి అంటే దేవుని రాజ్యం కూడా చిన్నగా ప్రారంభమయ్యి పెద్దది అయ్యిద్ది. నీ విశ్వాసం కూడా చిన్నదిగా ప్రారంభమయ్యి పెద్దదిగా అయ్యిద్ది. ఇది చిన్నది పెద్దది అవ్వాలంటే నువ్వు దేవునితో ఏం కావాలంటే అంటుకట్టబడాలి అని దేవుని వాక్యం ద్వారా నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ, మరలా మీరు ఇళ్ళకి వెళ్ళి ఒకవేళ చదవగలిగినట్లయితే దేవుడు మరిన్ని విషయాలు మీకు తెలియజేస్తాడని తెలియజేస్తూ, ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.